ఈ విషయం సుబ్రహ్మణ్యం చెప్పావా? వాడేమన్నాడు? వాడికి చెప్పడానికి ఏముందిరా, నా మాట కాదండగా. ఇప్పటికే ఊళ్ళో వాడు చాలా మంది ప్రేమికులు పెళ్లిళ్ళు చేశాడు. వాడు మనసులో ఎవరున్నారో ఏమో. ముందో వాడికి ఆ మాట చూద్దాం, తర్వాత మన నిర్ణయం తీసుకుందాం. నాకు పిల్లల్ని పెంచడం చేత కాదని బయట వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ నా పిల్లలు అలా కారు. ఇప్పటి వరకు నా మాట మీరకుండా ఉన్నారు. నువ్వు నా మాట వింటావు కదా, అలాగే నా మాట మీదే పెళ్లి చేసుకున్నావు. సుబ్రహ్మణ్యం కూడా వింటాడనే నా నమ్మకం. పెళ్లి కూతురు వాళ్ళు మనల్ని ఓసారి బెంగుళూరు రమ్మన్నారా. వచ్చే ఆదివారం మంచి రోజు. ఆ వేళ నీకు కూడా షాప్ ఉండదు కదా, సుబ్రహ్మణ్యానికి కూడా సెలవే. ఏమంటావురా? యాండి, ఈ ఆదివారం పూజ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. మనల్ని తప్పకుండా అటెండ్ అవ్వమని వారం రోజులు చెప్తున్నారు. అవునమ్మా, ఈ వారం కుదరదు, వచ్చే వారం చూద్దాం. అది ఈ సంవత్సరం డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనటం లేదు కదరా, మనం వెళ్ళకపోతే ఏ? అది ప్రోగ్రాంలో లేకపోతే అది క్లాస్ ఫస్ట్ స్టూడెంట్, దానికి ప్రైజ్ ఇస్తారు. మేం వెళ్ళకపోతే రేపు పేరెంట్స్ మీటింగ్ లో మమ్మల్ని తప్పు పడతారు. అవునమ్మా, సుత చెప్పింది కూడా కరెక్టే. ఈ వారం వదిలే, నెక్స్ట్ వీక్ వెళ్దాం. వచ్చేవారం అంటే ఆలస్యం అయిపోతుందిరా. గొప్పింటి సంబంధం, వెంటనే వెళ్లి మాట మంచి పూర్తి చేద్దామని నా ఆలోచన. ఇరుగు పొరుగు చెప్పిన దాన్ని బట్టే మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం? నిజంగా అది మంచి సంబంధం అని తెలుసుకున్నారా, లేక నాతో పందెం కాశాననే ఆవేశంలో సరైన నిర్ణయానికి వచ్చారా? అంత పెద్ద కోటీశ్వర్లు మనలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని ఎందుకొస్తారు? ఏదైనా మైనస్ పాయింట్ ఉందేమో బాగా విచారించి చూడండి. తీరా అక్కడికి వెళ్ళాక అసలు విషయం బయటపడితే టైం వేస్ట్, పని నష్టం. బెంగళూరు వెళ్ళడం అంటే ఊరికే అవ్వదు. అలా ఆలోచించి చూడకుండా వదిలేయాలా? వెళ్ళి చూసొస్తేనే కదా మంచా చెడా అని తెలిసేది. మనం మాట మాట అనుకున్నాం. అత్తాకోడళ్ళకి అది సహజమే. మనమేం శత్రువులం అయిపోలేదు కదా. ఆపదలొస్తే సాయపడాల్సింది మనమే కదా. ఆ వేళ కోపంలో ఏదో 2 మాటలన్నాను, అవేం కడుపులో పెట్టుకోకు. మనమే కలగజేసుకుని సుబ్రహ్మణ్యం పెళ్లి చేయాలి. మంచి సంబంధం దొరకడం నాకు ఆనందమే, కానీ తొందరపడి మోసపోకూడదని నా అభిప్రాయం. ఇందులో మోసపోవడానికేముంది? ఇక్కడుండి ఊహించడం కన్నా చూసొస్తే తెలుస్తుందని నా అభిప్రాయం. ఈ వారమే వెళ్లటం కుదురుతుందేమో. ఇద్దరూ ఆలోచించి చెప్పండి. నేను ఏ విషయమో పుష్పకి చెప్పాలరా. ఇందులో మేం ఆలోచించేదే ఉంది. సుబ్రహ్మణ్యాన్ని నమ్మి మేము ఏ పనిలోకి దిగలేం. అందుకే ముందు అతని ఇష్టాయిష్టాలు తెలుసుకోండి, ఆ తర్వాత సంబంధం గురించి ఆలోచిద్దాం. లేకపోతే మేం అవమానాలు పడాల్సొస్తుంది. నువ్వింకా పాత విషయాలే మనసులో పెట్టుకున్నావా? వాడు తెలుసో తెలియకో పొరపాటు చేయొచ్చు, అందుకని వాణ్ణి అలాగే వదిలేస్తావా? వాడి బాధ్యత మంది కాదా? రేపు పూజ తప్పు చేస్తే అలాగే వదిలేస్తావా? నా కూతురు తప్పు చేయదు. చేసినా ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. బిడ్డలు తప్పు చేస్తే దండిస్తాం, దారిలో పెడతాం, వదిలేలేం కదా. అలాగే వాణ్ణి దారిలో పెట్టాలి కదమ్మా. నా కోసమైనా రండి, ఇరుగు పొరుగుని తీసుకెళ్లలేం కదా. ఒరే అభి, ఏ నిర్ణయమో చెప్పండి, మంచిలో చూసి వెళ్దాం. అలాగే వెళ్దామమ్మా. అలాగేరా. నేను రాను, మీరు వెళ్ళి మాట్లాడండి. నేను ఫైనల్ గా ఒకసారి రమ్మంటే వస్తాను. మొదటి వీళ్ళ నమ్మి నిర్ణయాలు తీసుకోలేం. మీ తమ్ముడు ఎక్కడికెళ్ళినా ఏదో సమస్య తెచ్చిపెడతాడు. ఇక అవమానాలు భరించడం నా వల్ల కాదు. పైగా బాధ్యత లేకుండా నడిచే వ్యక్తి రేపేదైనా సమస్య వస్తే మంచివాడని చెప్పారు కదా అని మనల్ని నిలదీస్తారు. అప్పుడు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. ఇదంతా మనకు అవసరమా? అందుకే వెళ్తే మీరెళ్ళండి, నేను రాను. అలా మాట్లాడకు సుధా. నానే ఉండుంటే ఈ నిర్ణయం వాళ్ళకే వదిలేసేవాళ్ళం. కానీ వాడి పెళ్లి బాధ్యత మన మీదే ఉంది. ఇంటికి పెద్దవాడు నేనే కదా. వాడికి పెళ్ళేదాకా కాస్త అడ్జస్ట్ అవ్వు. మనం ఇల్లు పూర్తయ్యాక మనం వేరే వెళ్తాం కదా. ఈలోగా సుబ్రహ్మణ్యం పెళ్ళైతే కోడలొస్తుంది, అమ్మ సర్దుకుపోతుంది. అప్పుడు మనం సపరేట్గా వెళ్ళిపోయాన్న ఆలోచన అమ్మనంతగా బాధ పెట్టదు. మంచి సంబంధం అంటుంది కదా, వెళ్ళి మాట్లాడొద్దాం సుధా. తను నాకన్నా గొప్ప సంబంధం తెస్తానని నా మీద శపథం చేసిందండి. అందుకే ఈ సంబంధానికి తొందరపడుతోంది. నన్ను అక్కడికి తీసుకెళ్లి చూడవే, నేను నా చిన్న కొడుకు తెచ్చిన సంబంధం అని నన్ను చూసి కళ్ళెగరేలని చూస్తోంది. అందుకే నేనక్కడికొచ్చి ఆమె చూసే చూపులకి తలదించుకొని నిలబడలేను. కానీ మీరదేం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు.
సరే కానివ్వండి, రాకుండా ఉండి కుళ్ళుకుంటుంది అని నేనెందుకు అనిపించుకోవాలి? ప్రయాణం ఎప్పుడో చెప్పండి, వచ్చి ఉత్సవ విగ్రహంలో నిలబడతాను. ఇందిరా, ఏంటండి? కాసిని మంచినీళ్ళు పట్రా. నేను తీసుకొస్తాను నాన్న. వద్దులేమ్మా, నువ్వు చదువుకో. ఇదిగోండి. ఏంటండి ఇంత ఎండలో వెళ్ళొచ్చారు? దీపబండైనా తీసుకెళ్ళలేకపోయారా? ఎండా వాన అలవాటైన వాళ్లే కదా ఇది. అవునండి, బండి సంగతి ఏమైంది? దానికోసమే ఈ తిరుగుడు. అది ఇప్పట్లో వచ్చేట్టుగా లేదు. ఇంకా దానికోసం తిరగడం మానేసి పని వెతుక్కోవడం మంచిదనిపిస్తోంది. అలా అంటారేంటండి? బండి పోలీస్ స్టేషన్లో ఉంటే పాడైపోదు? నన్నేం చేయమంటావే? చెయ్యాల్సిందంతా చేశాను. ఇంకా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆ బండేనండి మనల్ని పోషించేది. ఆ బండి గురించి అలా మాట్లాడతారే? బండేంటే ఏదీ మనకు శాశ్వతం కాదు, అది అర్థం చేసుకో. జరిగిన దాని గురించి ఆలోచించడం కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మంచిది. కుటుంబం వీధుల పాలు కాకుండా కాపాడుకోవాలి. చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యేలోపు ఖర్చులకు డబ్బు కావాలి, దానికి పని కావాలి. శివకాశి నుంచి టపాసులు తేవడానికి లారీ వెళ్తోంది. దానికి డ్రైవర్ కావాలట. అది ఒప్పేసుకుని వచ్చాను. 2 రోజుల్లో ప్రయాణం. ఏంటి నాన్న, లారీ నడుపుతారా? వద్దు నాన్న. నేనింకా కారు డ్రైవర్గా పనిచేయలేనమ్మా. కారు డ్రైవర్ అయితే నెలకు 7-8 వేలే ఇస్తారు. దాంతో కుటుంబం గడవటం కష్టం. శివకాశి నుంచి నార్త్ ఇండియా ట్రిప్పు 25 వేలు ఇస్తామని చెప్పారు. అందుకే సరేనన్నాను. ఏమండి, ఆ ట్రిప్పు వద్దు, ఆ డబ్బు వద్దు. మీరు వెళ్ళకండి. అంతంత దూరాలు లారీ నడిపితే మీ ఆరోగ్యం ఏమవ్వాలి? మీరు వయసులో ఉన్నవారనుకుంటున్నారా? వయసు పైబడినవారు. వేరే పనేదైనా చూసుకోండి. అంత దూరం వద్దండి. మీరెంత సంపాదిస్తే అంతలోనే సర్దుకుందాం. తిండి తినడానికి డబ్బొస్తే సరిపోతుందా ఇందిరా? వీళ్ళని చదివించాలి కదా. నానా, ఈ కష్టాలన్నీ నామూలంగానే కదా. కావాలంటే నేనే ఆ రంగనాథ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను. నేను చేసిన తప్పుకి మా నాన్నకు శిక్ష వేయొద్దని చెప్పొస్తాను నాన్న. వద్దమ్మా, వద్దు. ఇప్పటికి చేసింది చాలు. ఇంకా ఇంకా కల్పించుకుని కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టకు. నువ్వు నీ చదువు సంగతి చూడు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నాన్నా, నేను విషయం చెప్తాను. కోపడకుండా కాస్త ఓపిగ్గా వింటారా? నువ్వేం చేసినా నేను కోపగించుకోను. చేసిన దానికన్నా ఇంకేం గొప్ప పని చేస్తావని కోపడ్డానికి? చెప్పు. నాన్నా, నేను చదివిన చదువుకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. జాబ్ చేస్తే మీకు సాయంగా ఉంటుంది కదా నాన్నా. చూడమ్మా, నువ్వు మన కుటుంబం మీద నా మీద చూపించే ప్రేమకి ఆనందపడుతున్నాను. కానీ నేను మీ చదువు కోసం మా ఓనర్ గారితో మాట్లాడాను. ఆయన 2 సంవత్సరాల అగ్రిమెంట్ మీద 1,50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తానన్నాడు. మిగతా డబ్బు కోసం వేరే ప్రయత్నాలు చేశాను. చూడమ్మా దీప, నువ్వు చదువుకోవాలి. ఈ కష్టాలు కన్నీళ్లు మా తరంతోనే పోవాలి. మీరంతా బాగా చదివి మంచి పొజిషన్లో సంతోషంగా ఉండాలి. అదేనమ్మా నా కోరిక. నా ఒంట్లో ఇంకా కష్టపడగలిగే సత్తా ఉందమ్మా. నమస్కారం అమ్మా. ఏంటయ్యా వరహాలరాజు, బాగున్నావా? ఏదో ఉన్నానులేమ్మా. అవును, శ్రావణి విషయం మీ అమ్మాయిని అడిగి తెలుసుకొని చెప్తానన్నావు. ఇంతవరకు రానే రాలేదే? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, మీరు చెప్పిన విషయం గురించి మా అమ్మాయిని అడిగి చూశాను. శ్రావణికి ఏ అబ్బాయితోనూ పరిచయం లేదంటోంది. మీ అమ్మాయి చెప్పేది నిజమంటావా? శ్రావణికి పరిచయం ఉన్న అబ్బాయి ఎవరన్నది ఖచ్చితంగా మీ అమ్మాయికి తెలుసుంటుంది. లేదమ్మా, నా కూతురు నాతో అబద్ధం చెప్పదు. అమ్మా, నా బండి విషయం సార్తో మాట్లాడారా?
నా బండి బయటికొస్తే గాని మా కుటుంబం గడవదు. నేను చెప్పిన పని నువ్వు చేయకపోయినా నేను నీ విషయం తమ్ముడితో మాట్లాడాను. తమ్ముడు నీ బండి వదిలేయమని చెప్పాడు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బండి తెచ్చుకో. అలాగా అమ్మా, చాలా సంతోషం. నేను వెళ్ళి అడిగితే బండి వదిలేస్తారా? నా తమ్ముడు వాళ్ళ ఆఫీసర్ని పంపించి నీ విషయం చెప్పించాడు. ఏ ప్రాబ్లం రాదు. నువ్వు వెళ్ళి బండి తెచ్చుకో. సరేనమ్మా, నేను బండి తీసుకున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాను. సరే, ఉంటా. ఇంద్రా, ఇంద్రా, ఏంటండి? ఇంద్రా, మన బండి రిలీజ్ చేసే ఏర్పాటు ఆ రంగనాథం వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడితో మాట్లాడి చేశారు. నేను వెళ్ళి బండి తీసుకొస్తాను. ఎంత మంచి మాట చెప్పారండి. అవును, ఇంతకీ వాళ్ళు మనసు మార్చుకుని మనకెందుకు సాయం చేశారు? నాకు మాత్రమేం తెలిసే. నేను చాలాసార్లు వెళ్ళి ప్రాధాయపడ్డాను కదా, అందుకే మనసు మార్చుకున్నారేమో. బండి చేతికొస్తే నేను ఆ లారీ మీద డ్రైవింగ్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. నాకు మిమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. మరో దారి లేక సరే అన్నాను. సర్లే, నే వెళ్ళి బండి తీసుకొస్తాను. ఉండండి నాన్న, బండి మీద వెళ్ళొద్దాం. పక్కనే కదమ్మా, నే వెళ్ళి మళ్ళీ వస్తాను. తర్వాత సర్వీసింగ్కి ఇవ్వచ్చు. వస్తాను. అలాగేనండి. రాజు, ఎలా ఉన్నావు? బతుకు బండిని నడిపించే బండిని సీజ్ చేసి స్టేషన్లో పెట్టారు. ఇంకా మేము ఎలా బాగుంటాం సార్? అందుకే వెళ్ళి రంగనాథం గారి అక్కగారిని బతిలాడుకున్నాను. సారు మాట్లాడారో నువ్వు వెళ్ళి బండి తెచ్చుకోమన్నారు. అందుకే వచ్చాను. మీరు బండిస్తే మేము బాగుంటాం. అలాగా? ఇదిగో తాళాలు. చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఎఫ్సి తెచ్చుకో. సార్, నేను బండి తీసుకెళ్తున్నట్టుగా రికార్డులో ఏమన్నా సంతకం చేయాలా? అదంతా ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము చూసుకుంటాంలే. వారే తాళాలు ఇమ్మని బయటికెళ్లారు. తర్వాత నువ్వు ఒకసారి వచ్చి ఇన్స్పెక్టర్ గారిని కలు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నాకు బండి ఇవ్వలేదు, బతుకు తెరువునిచ్చారు. వస్తాను. సరే. ఏమిటలా కొత్తగా చూస్తున్నారు? మన బండే. మన బండి ఇచ్చేశారండి? ఆ దేవుడు కరుణించి వాళ్ళ మనసు మార్చాడు. మన బండి మనకిచ్చేశారు. నేనామెను కలిసి ప్రాధేయపడ్డం మంచిదైంది. నేను కూడా మళ్ళీ మన బండి తిరిగి ఇంత తొందరగా మన చేతికొస్తుంది అనుకోలేదు ఇంద్రా. అందుకే బండి ఒకసారి మీకు చూపించి సర్వీసింగ్కి ఇద్దామని వచ్చాను. మరి నేను బయలుదేరినా? బండి పని త్వరగా చేయించి సీట్ చేతిలో పెట్టి డబ్బు తెచ్చుకోవాలి. అప్పుడే దీన్ని కాలేజీలో చేర్పించగలం. నాన్న, ఇప్పుడు మీరు బండి అమ్మటం అంత అవసరమా? నేను ఇంజనీరింగ్ చదవాలనుకోవటం లేదు. మనం బతకడానికి ఈ బండే ఆధారం అని నువ్వెలా అంటున్నావమ్మా? బండి పోలీస్ స్టేషన్లో ఉంటే మనం తినకుండా పస్తులున్నామా? కాలం సాగిపోతూనే ఉంటుంది, జీవనం వెళ్తూనే ఉంటుంది. మనలాంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఏం కోల్పోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. అప్పుడే ఏ కష్టం వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. బండి గురించి నువ్వేమీ దిగులు పడకు. భవిష్యత్తు గురించి శ్రద్ధ చూపు, చదువుకో. అర్థమైందా? సరే, బండి చేతికొచ్చిందని సేట్తో ఓ మాట చెప్పి షెడ్లో పెట్టేసి వస్తాను. అలాగేనండి. ఏమిటి సార్ మా ఇంటికి వచ్చారు? ఏం వరహాల రాజు, బండి తీసుకుని ఎక్కడికి జంప్ అవుదాం అనుకున్నావు? పదా పోలీస్ స్టేషన్కి. నేను జంప్ అవడం ఏమిటి సార్? కానిస్టేబుల్ శ్రీరాములు గారే బండి తాళాలు ఇచ్చారు. ఆయన ముందే కదా సార్ నేను బండి తీసుకొచ్చాను. ఏంటి, కానిస్టేబుల్ శ్రీరాములు నీకు తాళాలు ఇచ్చాడా? అతను 2 రోజులుగా సిక్ అయి మెడికల్ లీవ్ లో ఉన్నాడు. స్టేషన్కే రాలేదు. అతను ఎక్కడ కలిచాడు? తాళాలు ఎక్కడిచ్చాడు? ఇదిగో, బండి దొంగతనంగా ఎత్తుకొచ్చి శ్రీరాములు పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా?
పోలీసులకే అబద్ధాలు చెప్పి టోకరా వేయాలని చూస్తున్నావా? అయ్యో, నేను అబద్ధాలు చెప్పడం లేదు సార్. రంగనాథన్ సార్ అక్కగారే నేను తమ్ముడితో చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు వెళ్ళి బండి తెచ్చుకో అన్నారు. అందుకే నేను స్టేషన్కి వచ్చాను. శ్రీరాములు గారు మీరు ఇవ్వమన్నారనే బండి కీసి ఇచ్చారు సార్. ఏంటి, నేను ఇవ్వమన్నానని కీసిచ్చాడా? ఆ. ఏ తమాషాలు చేస్తున్నావా? తమాషాలేమిటి సార్, రికార్డులో సంతకాలు ఏమన్నా చెయ్యాలా అని కూడా అడిగాను. ఏం అవసరం లేదు, ఎస్ఐ గారితో తర్వాత ఒకసారి కలవమన్నారు, అంతే సార్. ఏయ్, సీజ్ చేసి స్టేషన్లో పెట్టిన బండిని కోర్టు పర్మిషన్ లేకుండా తీసుకుపోమడానికి వాళ్ళెవరు, తెచ్చుకోవడానికి నువ్వెవరు? అందరి మీద నిందలేసి తప్పించుకోవాలని చూడుకో. ఏయ్, వీడిని జీప్ ఎక్కించండియా. సార్ ఇది అన్యాయం సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఇంకేం మాట్లాడుకో, చెప్పాలనుకున్నది కోర్టులో చెప్పు. వీడిని ఎక్కించండియా. ఎక్కించండి. ఎక్కించండి. సార్, ఇన్స్పెక్టర్ గారు, మా నాన్న ఏ తప్పు చేయలేదు, ఆయన వదిలేయండి ప్లీజ్. తప్పు చేశాడు లేదో కోర్టులో చెప్పుకోండి. అయ్యో, ప్లాన్ ప్రకారం మా నాన్నని ఇరికించాలని చూస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ప్లీజ్ మా నాన్నని వదిలేండి సార్. మాట్లాడుకో, మాట్లాడుకెళ్ళు. సార్ ఆపండి సార్.